రాష్ట్రంలో రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక బోస్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో భోగి పండుగ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పల్లె వాతావరణం ప్రతిబింబించేలా కార్యాలయం ఆవరణను రంగవల్లులతో గొబ్బెమ్మలతో సుందరంగా తీర్చిదిద్దారు. పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటలను వెలిగించి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సంక్రాంతి పండుగను ఆనందోత్సవంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతులకు బకాయిలు పెట్టిన 1674 కోట్ల రూపాయలను ప్రభుత్వం అధికారం రాగానే రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. గత 4-5 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడిందని, రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే వారి ఖాతాల్లో నగదు జమ చేయటం ద్వారా ముందుగానే సంక్రాంతి వచ్చిందనే భావన రైతులు వ్యక్తం చేశారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఒక మంచి పండుగ వాతావరణం. సంక్రాంతి అంటేనే ఒక కొత్త సంవత్సరం ప్రారంభించుకున్న తరుణంలో రైతాంగం పడిన కష్టాలు గుర్తించి ప్రతి రైతు సోదరుడు, ప్రతి మహిళ, ప్రతి పల్లె ఎంతో సంతోషంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో ఉండాలని మనందరం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా కోరుకుంటూ ఉంటాం. కానీ విని రీతిలో గత 4-5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడిన రైతాంగానికి మా కూటమి ప్రభుత్వం అద్భుతంగా అండగా నిలబడి దాదాపు 1674 కోట్ల బకాయిల్ని తీర్చి ధాన్యం కొనుగోలులో వాళ్ళు రైతులు ప్రత్యేకంగా పడిన కష్టాలు, శ్రమని గుర్తించి 24 గంటల్లోపే ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడిపోవడం, ప్రతి రైతు కూడా దాదాపు నెల క్రిందనే సంక్రాంతి మాకు తొందరగా వచ్చింది ఈసారి పండగ అనే భావన కలిగే విధంగా మన ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేసింది. నిజంగా ఎంతో గర్వపడుతున్నాను. మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మన సంస్కృతిని ప్రతి ఇంట్లో కూడా కలిసికట్టుగా అందరూ కూడా ఒక కుటుంబంగా భావించుకుని ఖరీఫ్ మాసంలో పంట పండిన తర్వాత రైతు ప్రతి సందర్భంగా ఈ విధంగానే సంతోషంగా ఉండాలని దాదాపు 6830 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు మేము ఈ సంవత్సరం పూర్తి చేసుకోగలిగాం. అందులో 94% 24 గంటల్లోపే డబ్బులు రైతుల ఖాతాల్లో చెల్లించడం జరిగింది. మన ప్రభుత్వం అద్భుతంగా రైతాంగానికి నిలబడి ప్రత్యేకంగా ఆ శాఖకి నేను మంత్రిగా వ్యవహరిస్తున్న సందర్భంలో ప్రజలు గతంలో పడిన కష్టాలకి ఇప్పుడున్న ఆనందానికి ప్రతి పండుగ కూడా ఈ విధంగానే ఉంటుంది. రాబోయే 5 సంవత్సరాల్లో రైతులు ఎంతో సంతోషంగా ఉండాలని, మన ప్రాంతం ఇంకా అభివృద్ధి జరగాలని తెనాలి నియోజకవర్గంలో ఈరోజు చక్కగా పార్టీ కార్యాలయంలో చక్కటి సంక్రాంతి సంబరాలు ప్రారంభించుకుంటూ భోగి మంటలు వేసుకుని అందరం కలిసిమెలిసి ఈ వాతావరణంలోనే ఇటువంటి అభివృద్ధి బాటలోనే మనందరం నడవాలని మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరికీ, మన ప్రజలందరికీ